ఓయ్ పిల్లలు, అనగనగనగాకి స్వాగతం. లల్లి అక్క ఈరోజు ఓ పాత కథని కొత్తగా చెప్తుంది. ఇందులో కథానాయకుడు ఓ కోతి అనమాట. కథానాయకుడు అంటే హీరో. ఈ కోతి తన లైఫ్లో జరిగిన చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ ఒక మాలగా గుచ్చి మనందరికీ చెప్పబోతోంది. అలాగే మీరు కూడా ఒక చిన్న పని చేయండి రా పిల్లలు. కథంతా చివరి వరకు విని మీ లైఫ్లో మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ని కూడా అలాగే ఒక మాల రూపంలో అల్లి దాన్ని నాకు పంపిస్తారు కదా. కథలోకి వెళ్ళిపోదామా మరి? తొందరగా కథ విని మన ఎక్స్పీరియన్సెస్ని కూడా తొందరగా అల్లేసి లల్లి అక్కకి పంపించేద్దాం. ఒకానొక కాలంలో అడవుల్లో ఒక కోతి నివసిస్తూ ఉండేది. ఒకరోజు అది దగ్గరలో ఉండే ఒక గ్రామానికి బయలుదేరింది. దారిలో దానికి ఒక కాణి దొరికిందంటారా పిల్లలు. కాణి అంటే ఇప్పుడు మన 1 రూపీ ఎలాగో అప్పట్లో కాణి అనేది ఒక డబ్బు అనమాట. అంటే దాన్ని వినియోగించుకుని మనం ఏదైనా కొనుక్కోవచ్చు. అలాగే ఇది కూడా ఏం చేసిందంటే ఆ కాణిని చూసి సంతోషంగా ఎగిరి గంతేసి దాన్ని తీసుకెళ్ళి కోమటికి ఇచ్చి అంగట్లో ఒక బఠానీల పొట్లాన్ని కొనుక్కుందనమాట. ఆ బఠానీల పొట్లను తీసుకుని దారి పక్కనే ఉండే చెట్టు ఎక్కింది. చెట్టు కొమ్మ మీద కూర్చుని ఒక్కొక్క గింజ తింటూ ఉందట. హఠాత్తుగా దాని చేతుల్లో నుంచి ఒక గింజ రాలి చెట్టు కిందకి పడిపోయాయి. ఆ చెట్టు కింద ఏమున్నాయి అంటే ముళ్ళ పొదలు ఉన్నాయంట. కోతి వెంటనే చెట్టు దిగి తన చేతిలో ఉండే బఠానీ గింజల పొట్లాన్నేమో ఆ చెట్టుకుండే త్వరలో దాచి అదేమో ముళ్ళ పొదల్లోకి వెళ్ళి బఠానీని వెతుక్కోవడం మొదలుపెట్టింది. బఠానీ మరి ఆ ముళ్ళ పొదల్లో దొరుకుతుంది ఏంటి దానికి? బఠానీ దొరకలేదు. పైగా బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడిపోయింది. చివరికి ఎలాగోలా కష్టపడి అది బయటకు వచ్చింది. కానీ దాని తోకేమో ముళ్ళ పొదల్లో చిక్కుకుపోయిందనమాట. ఆ తోకని బలవంతంగా బయటకు లాగేసరికి ఆ తోక చివర ఒక ముళ్ళు గుచ్చుకుపోయిందనమాట. తోకను ఎలాగోలా బయటకు లాగింది కానీ ఆ ముళ్ళేమో తోకలోనే ఉండిపోయిందంట. మరి ముళ్ళు గుచ్చుకుంటే చాలా బాధేస్తుంది కదా. పాపం దీనికి కూడా బాగా నొప్పేసిందంట. అది అని చెప్పి గిలగిల్లాడిపోతూ నొప్పితో బాధపడుతూ ఉంది. అదే సమయంలో ఆ దారిలోనేమో ఒక మంగళోడు వెళ్తూ ఉన్నాడట. అతన్ని చూడగానే కోతి ఆ మంగళవాడిని ఆపి, మంగళిమామ, నా తోకలో ముళ్ళు విరిగిపోయింది, దయచేసి తీయవా? ముళ్ళు తీస్తే చెట్టు త్వరలో దాచిన బఠానీ పొట్లం నీకు ఇచ్చేస్తాను అంది. సరే అంటూ మంగళ ఏం చేశాడంటే ముళ్ళు తీయబోయి పొరపాటున తొక్కోసేసాడంట. పాపం అది చూసి కోతి గయ్యమంటూ లేచింది. ముళ్ళు తీయమంటే నా అందమైన తోకను కత్తిరిస్తావా? నా తోకిస్తావా నీ కత్తిస్తావా అంటూ పేచీకి దిగిందట. మంగళి బిక్కమొక్కం వేసుకుని కత్తిచ్చి ఇంటి దారి పట్టాడు. కోతేమో కత్తి పట్టుకుని అక్కడి నుంచి హుషారుగా బయలుదేరిపోయింది. దారిలో ఏమైందంటే ఓ ఆడమనిషి కట్టెల్ని విరుస్తూ కనిపించిందంట. కోతి వెంటనే ఆమెతో, అత్తమ్మా, ఎవరైనా కట్టెలు కత్తితో నరుకుతారు కానీ చేత్తో విరుస్తారా అని అంటూ తన చేతిలో ఉన్న కత్తి ఆవిడకిచ్చింది. ఆడమనిషి ఏం చేసిందంటే కత్తి తీసుకుని కట్టెలు కొట్టసాగింది. ఓ 4 కర్రలు నరికేసరికి కత్తి ఏమైందంటే పుట్టుక్కుని రీపోయిందంటారా పిల్లలు. అది చూసి కోతి, నా కత్తి నాకివ్వు, లేదా కొట్టని కట్టెలైనా నాకివ్వు అంటూ గగ్గోలు పెట్టిందంట. ఆడమనిషి చేసేదేం లేక కోతికి కట్టెలిచ్చేసింది. కోతేమో సంతోషంగా కట్టెల మోపుని నెత్తి మీద పెట్టుకుని పాటలు పాడుకుంటూ ఊరిదారి పట్టింది. దారిలో చెట్టు కింద ఓ ముసలమ్మ కూర్చుని జున్ను వండడానికి అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకోవడం కోతికి కనిపించింది. కానీ ఆ ముసలమ్మకేమో కట్టెలు లేవు, పొయ్యి ఎలా వెలిగించాలా అని ముసలమ్మ ఆలోచిస్తూ ఉందన్నమాట. అప్పుడు కోతి ఏం చేసిందంటే ముసలమ్మ దగ్గరికి వెళ్ళి, అవ్వా, జున్ను వండాలనుకుంటున్నావా? నీ దగ్గరేమో కట్టెలు లేవు, పిడకలు మాత్రమే ఉన్నాయి. పిడకలు ఎప్పటికి మండాలి? ఇదిగో కట్టెలు తీసుకుని వండుకో అంటూ అవ్వకేమో కట్టెలు ఇచ్చింది. ఈ ముసలమ్మ ఆనందంగా కట్టెలు పొయ్యిలో పెట్టింది. కొద్దిసేపట్లో కట్టెలన్నీ కాలిపోయాయి. అది చూసి కోతి, అయ్యో నా కట్టెలన్నీ కాలిపోయాయి, ఇదిగో ముసలి, కట్టెలన్నా ఇవ్వు లేదా జున్నైనా ఇవ్వు అంటూ గొడవ పెట్టుకుందంట. ముసలమ్మ సణుక్కుంటూ జున్నిచ్చింది. కోతి జున్నును తీసుకుని
ముందుకెళ్ళిపోతూ ఉంది. ఆ జున్నుని తిందామని కోతి ఒక గుడి ముందు కూర్చుని జున్నుని తినబోతోంది. ఈలోపు దానికి ఒక దృశ్యం కనిపించింది. అదేంటంటే ఆ గుడి ముందు పూలు అమ్ముకునే పూల వ్యాపారి అన్నం తినబోతూ ఉన్నాడు. ఒక కాకి అమాంతంగా వచ్చి ఆ పూల వ్యాపారి తింటున్న అన్నాన్ని తన్ని పారిపోయిందంట. పాపం ఆ పూల వ్యాపారికేమో బాగా ఆకలవుతుంది. తినడానికి చూస్తే అన్నం లేదు. కోతి నెమ్మదిగా పూల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, బాబాయ్ బాబాయ్, నీకు బాగా ఆకలవుతున్నట్టుంది, నీ అన్నాన్నేమో కాకి తన్నేసింది, నా దగ్గర జున్నుంది తింటావా అని అడిగిందట. దానికి పూల వ్యాపారి వెంటనే సరేనని ఒప్పుకుని గబగబా జున్నంతా తినేశాడు. వెంటనే కోతి, నా జున్ను నాకు ఇస్తావా లేకపోతే పూలు ఇస్తావా అంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఇక ఏం చేస్తాడు పాపం, పూలు తీసుకెళ్ళి కోతికిచ్చాడు. ఆ పూలు తీసుకుని గెంతుతూ అక్కడి నుంచి అది బయలుదేరింది. దారిలో దానికి ఇద్దరు తల్లి కూతుళ్ళు కనిపించారు. అందులో పిల్లేమో ఏడుస్తూ ఉందట. ఎందుకు ఏడుస్తుంది అంటే, నాకు మల్లెపూలు కావాలి అని ఆ పిల్ల ఏడుస్తూ ఉంది. తల్లికేమో చుట్టుపక్కల ఎక్కడ చూసినా పూలు కనిపించలేదు. మరి ఏం చేస్తుంది, పిల్లను బరబరా ఈడ్చుకెళ్తుంది. ఈ లోపల కోతి దాన్ని గమనించి అక్కడికి వెళ్ళి, పిల్ల ఏడుస్తుంటే దాన్ని అలా బరబరా లాక్కుపోతామే, పూలే కదా, ఇదిగో నా దగ్గర ఉన్నాయి తీసుకో అంటూ దానికి పూలు ఇచ్చిందట. పిల్ల వెంటనే ఆనందంగా మొహం పెట్టి ఆ పూలు తీసుకుని చటుక్కున తన జడలో తురుముకుంది. వాళ్ళేమో వాళ్ళ పని చేసుకోవడం మొదలుపెట్టారు. కాసేపటికి పిల్ల తల్లో పూలన్నీ వాడిపోయాయంట్రా పిల్లలు. అప్పుడు కోతి వెంటనే వచ్చి, నా పూలు నాకు ఇస్తావా లేకపోతే పిల్లనిస్తావా అంటూ పెద్దగా తగవ పెట్టుకుందట. తల్లి పిల్లను కోతికి అప్పగించింది. కోతి పిల్లను వెంట పెట్టుకుని బయలుదేరిందట. దారిలో ఆ కోతికి ఓ రైతు కనిపించాడనమాట. ఆ రైతు దగ్గరేమో ఒక టప్పు ఉంది. కానీ అతడు విచారంగా నుంచుని చూస్తూ ఉన్నాడట. కోతేమో ఆ రైతు దగ్గరికి వెళ్ళి, ఏమైందన్నా అని అడిగిందట. దానికి ఆ రైతు, నేను డప్పు వాయించేసరికి నా ఎద్దేమో పారిపోయింది, ఇప్పుడు పొలం ఎలా దున్నాలా అని ఆలోచిస్తున్నానన్నాడట రైతు. దానికి కోతేమో, ఇదిగో నా దగ్గర ఈ పిల్లుంది, ఈ పిల్లని నాగలికి కట్టి పొలం దున్నుకో అందట. రైతు సరేనని పిల్లను నాగలికి కట్టబోయాడట. పిల్లకి భయమేసి ఆ పిల్లేమో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది. రైతు పిల్ల వెంట పడబోయాడు. కానీ కోతి వెంటనే అతన్ని పట్టుకుని, నా పిల్లని నాకివ్వు లేదా నీ డప్పు నాకివ్వు అంటూ మళ్ళీ పేచీ పెట్టుకోవడం మొదలుపెట్టిందట. బెక్కముఖం వేసిన రైతు ఏం చేయాలో అర్థం కాక కోతికి డప్పు ఇచ్చేశాడు. కోతి డప్పు తీసుకుని చెంగున చెట్టు మీదకెక్కి ఓ కొమ్మ మీద కూర్చుని డప్పు కొట్టుకుంటూ, తోకపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయే కట్టే వచ్చే డామ్ డామ్ డామ్, కట్టే పోయి జున్ను వచ్చే డామ్ డామ్ డామ్, జున్ను పోయి పూలు వచ్చే డామ్ డామ్ డామ్, పూలు పోయి పిల్ల వచ్చే డామ్ డామ్ డామ్, పిల్ల పోయి డప్పు వచ్చే డామ్ 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 అంటూ పాట పాడుకోసాగిందట్రా పిల్లలు. మంచి కథను విన్నారు కదా. మరి దీన్ని మీ స్టైల్లో మీరెలా చెప్తారో విందాం. మరో మంచి కథతో రేపు కలుద్దామా. See you kids.